Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి ఫ్రీజింగ్ పాయింట్. వాట్ ఈస్ ఫ్రీజింగ్ పాయింట్? ద ఫ్రీజింగ్ పాయింట్ is the temperature at which liquid substances transition to a solid state under standard atmospheric pressure. Liquid state అయినటువంటిది at particular temperature వద్ద సాలిడ్ గా కన్వర్ట్ అవ్వడాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అని చెబుతాము. జనరలీ వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి 0 డిగ్రీ సెంటీగ్రేడ్. టెంపరేచర్ స్కేల్స్ లో డిగ్రీ సెంటీగ్రేడ్ లో చెబితే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అని, ఫారెన్ హీట్ లో చెబితే 32 డిగ్రీ ఫారెన్ హీట్ ఆఫ్ వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ అని ఎక్స్ప్రెస్ చేస్తాము. ద ఫ్రీజింగ్ ప్రాసెస్, వాటర్ లో మెకానిజం ఏం జరుగుతుంది అంటే వాటర్ ఉంటుంది. ఈ వాటర్ H2O లిక్విడ్ అనేటువంటిది స్లోగా న్యూక్లియేషన్ గ్రోత్ జరిగి అంటే సాలిడ్ ఫార్మేషన్ లేకి H2O హెక్సాగోనల్ అరేంజ్మెంట్ జరిగి క్రిస్టల్ ఫార్మ్ లేకి వచ్చేస్తుంది, ఐస్ గా కన్వర్ట్ జరుగుతుంది. సాలిడిఫికేషన్, ఈ ప్రాసెస్ ని ఏమని చెప్తాం? సాలిడిఫికేషన్. లిక్విడ్ గా ఉన్నటువంటి వాటర్ స్లోగా సాలిడ్ గా ఐస్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ నే సాలిడిఫికేషన్ అని చెబుతాము. సో దిస్ ఈజ్ ఫ్రీజింగ్ ప్రాసెస్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రీజింగ్ పాయింట్. వాటర్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్ అనేటువంటిది ప్రెషర్ అప్లై చేస్తే ఐస్ అనేటువంటి సాలిడ్ స్టేట్ గా కన్వర్ట్ అవుతుంది. ప్రెషర్ అనేటువంటిది హై ప్రెషర్ అప్లై చేస్తే ఫ్రీజింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంక్రీజ్ ద ప్రెషర్, రైజ్ ద ఫ్రీజింగ్ పాయింట్. ఇంప్యూరిటీ యాడ్ చేసామనుకోండి, ఫారెన్ పార్టికల్స్ ఆర్ కంటామినెంట్స్ ఇన్ ఏ లిక్విడ్ యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియేషన్ సైట్స్ ఎఫెక్టింగ్ ద క్రిస్టలైజేషన్. వీటిలో సాల్ట్ అనేటువంటిది యాడ్ చేస్తే స్లోగా న్యూక్లియేషన్ సైట్ అనేటువంటిది ఫామ్ అయిపోయి సాలిడ్ గా కన్వర్ట్ అవ్వాలి. సో ఇంప్యూరిటీ ఇంక్రీజెస్ చేసామనుకోండి, ఫ్రీజింగ్ పాయింట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండేది, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ వ్యారీ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రీజింగ్ పాయింట్. సో వ్యారీ అనగా ఇంప్యూరిటీ ఇంక్రీజ్ చేస్తే ఫ్రీజింగ్ పాయింట్ అనేటువంటిది లోయరింగ్ అవుతుంది. సో దీస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫ్రీజింగ్ పాయింట్. అప్లికేషన్స్ ఆఫ్ ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అనేటువంటి ప్రాసెస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అని అంటే క్రయోజెనిక్ స్టోరేజ్, అల్ట్రా లో టెంపరేచర్ వద్ద రెప్యూటెడ్ డ్రగ్స్ని స్టోర్ చేయడానికి కోల్డ్ లెస్ దెన్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అప్లై చేయవలసి ఉంటుంది. అప్పుడు యూజ్ చేసేటువంటి ప్రాసెస్ ఫ్రీజింగ్ ప్రాసెస్. అలాగే ఫుడ్ ప్రిపరేషన్. ఫుడ్ అనేటువంటిది స్పాయిల్ అవ్వకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు లైఫ్ టైం రావడానికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం. అంటే రూమ్ టెంపరేచర్లో ఉంచితే 1 or 2 డేస్లో స్పాయిల్ అయిపోతాయి. అదే ఫ్రిడ్జ్లో పెడితే 6 to 7 డేస్ అనేటువంటి వస్తుంది. అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే అక్కడ జరిగే ప్రాసెస్ ఫ్రీజింగ్ ప్రాసెస్. ఫ్రీజ్ డ్రైయింగ్. ఫార్మాసిటికల్స్లో కానీ ఎనీ ఇండస్ట్రీస్లలో కానీ యూజ్ చేసేటువంటి మెటీరియల్స్ ఉంటాయి, టెస్ట్ ట్యూబ్స్ కానీ ఏవైనా. టెస్ట్ ట్యూబ్ని సోప్ సొల్యూషన్తో క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత దానిపైన వాటర్ అంతా అబ్జార్ప్షన్ జరిగి ఉంటుంది. ఆ వాటర్ ఎవాపరేటింగ్ చేయడానికి ఫ్రీజింగ్ డ్రైయర్స్ అని చెబుతారు. అంటే వాటర్ అనేటువంటిది ఎస్కేపింగ్ జరిగి డ్రైయింగ్ జరుగుతుంది. సో రిమూవల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద మెటీరియల్ జరగడానికి ఫ్రీజ్ డ్రైయింగ్ అనేటువంటి ప్రాసెస్లో యూజ్ చేస్తాము. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.